ఇప్పుడు బొటాక్స్ ఫంక్షన్ ఏంటంటే ఆ పర్టికులర్ మజిల్ గ్రూప్స్ని రిలాక్స్ చేస్తుంది, అంటే ఫంక్షన్ చేయకుండా చేస్తుంది. సపోజ్ నుదుటికి ఇచ్చాము, నుదుటికి ఇవ్వడం వల్ల ఇలా పైకి అనలేము, అంటే నార్మల్గా మనం పైకి అనగలుగుతూ ఉంటాం కదా. ఇప్పుడు ఒక సైడ్ సపోజ్ రైట్ సైడ్ ఎక్కువ డోస్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ తక్కువ డోస్ ఇచ్చామనుకోండి, సో అంటే లెఫ్ట్ సైడ్ ఎక్కువ పని చేయదు, మజిల్ ఎక్కువ పని చేయకపోవడం వల్ల లెఫ్ట్ సైడ్ పైకి వెళ్ళిపోతుంది, ఆ ఐబ్రో అనేది పైకి పుల్ అవుతుంది. సో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, అంటే ఈక్వల్గా చేయకపోతే. సో సిమెట్రికల్గా చేయాలంటే ఇప్పుడు ఫేస్లో ఏదైనా రెండు పక్కల ఈక్వల్గా కరెక్ట్ ప్లేన్లో ఇంజెక్ట్ చేస్తే ప్రాబ్లం ఉండదు. సో ఎక్కువ తక్కువగా ఇంజెక్ట్ చేయడం వల్ల సరైన ఇంజెక్టర్ ఇఫ్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ట్రైన్డ్, సరిగ్గా చేయకపోతే ఈ ప్రాబ్లం అనేది రావచ్చు. అండ్ బొటాక్స్ వాడిన తర్వాత మళ్ళీ రింకిల్స్ వస్తాయా అని కూడా అడుగుతూ ఉంటారు. బొటాక్స్ వాడిన తర్వాత రింకిల్స్ రావడం అనేది, ఈ బొటాక్స్ యాక్షన్ అనేది 6 to 9 months వరకు ఉంటుంది ఎట్ ద మ్యాక్స్. సో ఈ బొటాక్స్ అనే ట్రీట్మెంట్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. ఇట్స్ కైండ్ ఆఫ్ మెయింటెనెన్స్. అంటే ఒకసారి లైఫ్లో ఒకసారి బొటాక్స్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంకా ఎప్పుడు రింకిల్స్ రావు అని ఉండదు. ఎందుకంటే రింకిల్ ఫార్మేషన్ అనేది ఇది నార్మల్ సహజంగా జరిగే ఏజింగ్ ప్రాసెస్. లైక్ జుట్టు ఎట్లా తెల్లబడుతుంది, మనకి బాడీలో పెరుగుతున్నప్పుడు మన హార్ట్ మజిల్స్ బోన్స్ అవన్నీ ఎట్లా వీక్ అయిపోతూ ఉంటాయి, ఫేస్లో ముడతలు రావడం అనేది కూడా సహజమైన నార్మల్ థింగ్. సో మనం ఈ బొటాక్స్ చేయడం వల్ల దీన్ని మనం కొంతవరకు డిలే చేస్తాం. అండ్ దట్టు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాయి. ఇప్పుడు బొటాక్స్ 1 year ఒకసారి తీసుకొని మళ్ళీ తర్వాత ఒక 6 years వరకు తీసుకున్న తర్వాత, నేను ఎప్పుడు 1 year బ్యాక్ చేయించుకున్నాను, ఇప్పుడు 6 years వరకు నాకు ముడతలు రాకుండా ఉండాలంటే ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఈ బొటాక్స్ వర్క్ అయ్యేది కూడా ఎప్పుడంటే ఇప్పుడు కంప్లీట్గా లైన్స్ ఫామ్ అయిపోయిన వాళ్ళకి బొటాక్స్ ఇస్తే ఆ బొటాక్స్ వాళ్ళ లైన్స్ ఏమీ పోవు, ఎందుకంటే ఆల్రెడీ కంప్లీట్గా ఫామ్ అయిపోయినాయి. అంటే ఏం ఎక్స్ప్రెషన్ లేకుండా కూడా ఇలాగ ముఖం పైన ముడతలు గీతలు ఉన్న వాళ్ళకి అప్పుడు బొటాక్స్ చేయడం వల్ల బెనిఫిట్ ఉండదు. సో ముందే అది రాకుండా ప్రివెంట్ చేస్తా, లేదా వస్తున్న స్టేజ్లో రెగ్యులర్ బేసిస్ మీద చేసుకుంటూ ఉంటే బొటాక్స్ వల్ల ముడతలు రాకుండా ఉంటాయి. అలా కాకుండా ముడతలు ఫామ్ అయిపోయిన తర్వాత తీసుకున్న తర్వాత బొటాక్స్ తీసుకొని ముడతలు ఇంకా పోలేదు అని అనుకోవడం కరెక్ట్ కాదు. అండ్ బొటాక్స్ ఒక్కసారి తీసుకొని ఇంకా లైఫ్ లాంగ్ ముడతలు ఇంకా ఎప్పటికీ రావు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అండ్ ఈవెన్ రెగ్యులర్గా తీసుకున్నా కానీ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ఇది జరుగుతుంది ఏజింగ్ ప్రాసెస్ వల్ల.